హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు నేను గంగవాయల కూర పప్పు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఈ ఆకులు, వీటిని గంగవాయల కూర అంటారు. ఇంగ్లీష్లో వాటర్ క్రెస్ లీవ్స్ అని కూడా అంటారు. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఈ ఆకు కొంచెం పుల్లగా ఉంటుంది. సో దీంతో ఇవాళ మనము పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఈ ఆకుల్ని రూట్స్ కట్ చేసి బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక పెద్ద కప్పు. నెక్స్ట్ కందిపప్పు 1 కప్పు. నేను దీన్ని బాగా కడిగి ఉడికించి పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపండు రసము, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని ఇలా ఒక 1/2 కప్ వాటర్లో నానబెట్టి చిక్కటి జ్యూస్ తీసి పెట్టుకోవాలి. టొమాటో 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్ చొప్పున, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 స్పూను, పసుపు 1/8 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూను. ఈ గంగవాయల కూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు, పసుపు. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గంగవాయల కూర వేస్తున్నాను నేను ఆకు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఆకు పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. పేరులోనే వాటర్ క్రెస్ లీవ్స్ అని ఉంది కదండి. సో ఇలా ఆకు నూనెలో వేయగానే తొందరగానే మగ్గిపోయి నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇది ఆకు మీరు ఇలా పోపు తాలింపు వేసేప్పుడు వేసి ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కందిపప్పు ఉడికిస్తాం కదా, అప్పుడు కూడా మీరు ఆకును కందిపప్పుతో పాటే ఉడికించుకోవచ్చు. తర్వాత తాలింపు వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకు బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేద్దాము. ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ టొమాటోలని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. టొమాటోలు బాగా మగ్గిపోయాయండి. నేను కందిపప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను కదా, సో ఆ కందిపప్పు కూడా ఇందులో వేస్తున్నాను. చింతపండుని ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తున్నాను, కొత్తిమీర కూడా వేసానండి నేను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాము. మన గంగవాయల కూర పప్పు రెడీ అయిందండి. పప్పు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, గంగవాయల కూర పప్పును నేను ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇది రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్, గంగవాయల కూర పప్పు, నెయ్యి, అప్పడాలు చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ పోస్ట్ చేయండి. అండ్ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా హిట్ చేయండి. అండ్ బెల్ ఐకన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.